మీనా ముగ్గు పెట్టుకొని బయట నిలిపి ఉంటుంది. ముగ్గు వేసిద్దాం అనుకుంటే వాళ్ళ అత్తయ్య నిలబెట్టిపోయి ఉంటుంది. అక్కడున్న బాలు బయటికి వచ్చి కారుకి వెళ్దామని వస్తూ ఉంటాడు. బయటికి చెప్పులు వేసుకుంటూ ఉంటాడు. అక్కడ మీనాని చూసి మీనా దగ్గర వెళుతూ ఉంటాడు. మీనాని అడుగుతూ ఉంటాడు, ఏంటి గుళ్ళో కుంకుమ పెట్టుకుని అట్లా నిలబడినావు ఏంటి అని అంటూ ఉంటాడు. బాలు అక్కడున్న మీనా ఉండి మీ అమ్మగారే నిలబడినని చెప్పి లోపలికి వెళ్ళారు అని చెప్తూ ఉంటాడు. ఏంటి ఎందుకు ఇదో రక శిక్షణ ఈ ఆవిడాడికి అర్థం లేకుండా పోయింది అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు వచ్చి ఏంట్రా ఏమి అని అంటూ ఉంటాడు. బాలు ఉండి మీ ఆవిడ మా ఆవిడని ముగ్గేదని ఇలా నిలబెట్టిపోయింది అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి అవునా ఏమైంది మీ అత్తయ్యకి అని మీనని అడుగుతూ ఉంటాడు. మీనా ఏం మాట్లాడుకుంటూ ఊరికి ఉండిపోయిస్తుంది. బాలు ఉండి రాత్రి పాలరమ్మ వంట చేసింది పొరపాటు తినింది నాన్న అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి అది సాత్విక ఆహారం కదరా ఏం కాదు అని అంటూ ఉంటాడు. ఇక్కడ నిలబడమని చెప్పి అడవిడగా లోపలికి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది. ప్రభావతి రోహిణిని లేపుకొని వస్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ కూడా వస్తూ ఉంటాడు. వదలండి అని అంటూ ఉంటుంది రోహిణి. అక్కడున్న బాలు ఉండి ఆగాగానే అంటూ ఉంటాడు. బాలు అక్కడున్న ప్రభావతి రోహిణి ఒకరికొకరు చూసుకుంటుంటారు. అక్కడున్న బాలు ఉండి ఏం నేరం చేసిందని పాలరమ్మని బయటికి దొప్పిస్తున్నావు అని అంటూ ఉంటాడు. బాలు అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ప్రభావతి కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న బాలు ఇంకా మాట్లాడుతున్నాడు. వీడిని చేసుకొని తప్ప ఏం పాపం చేయలేదే అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ కోపంలో ఊరికి చూస్తూ ఉంటాడు. వీడిని మేపడం తప్ప ఏం పాపం చేయలేదే అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి బాలు అయిపోవాలని కోపంలో చూస్తూ ఉంటుంది. అంత నిర్దాక్షంగా ఇంటి కోడల్ని వెళ్ళగొడుతున్నావు కదా వెళ్ళగొడుతున్న సూర్యకాంతవతి అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి నీకు ఎలా అర్థమైంది అని అంటూ ఉంటాడు. రోహిణి దగ్గర మాట్లాడుతుంటుంది. సారీ అమ్మ నేను గంట దానికి తీసుకురాలేదు అని అంటుంటాడు. అక్కడున్న బాలు ఉండి దీన్ని తీసుకురావడానికి అని అంటారా లాక్కోరావడాన్ని అంటారు అని అంటూ ఉంటాడు. ఏ గుడి ముందు అడుక్కో తినవాడా నీ భార్యని ఇలా లాక్కొని వచ్చి ఇంటి ముందు అక్కడ మనోజ్ ఉండు కోపంలో లాగిపోతూ ఉంటాడు. అక్కడున్న బాలు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ముష్టి వాళ్ళ చోద్యం చూసినట్టు చూస్తున్నావు కదరా అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఏ ఆపరా అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు ఉండి ఇప్పుడు నీకు ఏమైందని అని అంటూ ఉంటాడు. ముగ్గు వేయకుండా మీనాని నిలబెట్టిపోయావు, నిద్రపోకుండా రోహిణి లాక్కొని వచ్చావు, ఎందుకు వింతలో ప్రవర్తిస్తున్నావు అని అంటున్నాడు. అక్కడున్న ప్రభావతి వింత లేదు సొంత లేదు ఈ రోజు నుంచి దీక్ష పూర్తయ్యే వరకు రోహిణి ముగ్గేయాలి అని అంటుంటా. అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వాళ్ళ అత్త వైపు చూస్తూ ఉంటుంది. సత్యం ఆశ్చర్యపోతాడు. అక్కడున్న మనోజ్ కూడా ఆశ్చర్యం అయిపోతాడు. అక్కడున్న మీనా కూడా ఆశ్చర్యం అయిపోతుంది. అక్కడున్న బాలు ఉండి సరిపోయింది నువ్వు చెప్పింది విని పాలరమ్మ 10 సంవత్సరం షాక్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. బాలు ఉండి వాళ్ళ ఆయనకి ఇలా చెప్తూ ఉంటాడు. నాన్న నువ్వు గుండె ధీరం తెచ్చుకో, అతిగా స్పందించ మాకు, ఇంకా ఎంత వింతలు చూడాలనుకున్నామో అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న ప్రభావతి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న రోహిణి బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి ఇప్పుడు మీనా ముగ్గు వేసి ఏమైంది అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి అదేమది రాష్ట్ర ముగ్గుల పోటీలో ఫస్ట్ వచ్చిందని మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు అక్కడున్న సత్యం ఊరికి ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా కూడా ఊరికి అయిపోతుంది. ప్రభావతి ఉండి అవి చుక్కలు అవి పిచ్చి గీతాలు కదా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి మీనా పెట్టే ముగ్గుకి నువ్వు వంకలు తిరిగి వంకలు పెడుతున్నావు వంకవతి అని అంటుంటాడు. అక్కడున్న ప్రభావతి తలకాయ పక్కకి తిరుపుకుంటూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి మేడం మీరు పాలలకు వెళ్ళాలి మేడం అని అంటూ ఉంటాడు. అక్కడున్న కల్పన నుండి అవును అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి నాకు ఒక పార్లర్ తెలుసు అక్కడ మేకప్ చాలా బాగా చేస్తారు, మీరు అంటే నేను అక్కడ తీసుకువెళ్తానని అంటుంటారు. అక్కడున్న కల్పన నుండి సరే అని అంటూ ఉంటుంది. పార్లర్కి వెళ్ళి కల్పన నుండి ఎక్స్క్యూజ్ మీ అని రోహిణికి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రోహిణి తిరిగి చూస్తూ ఉంటుంది. కల్పనని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది రోహిణి. అక్కడున్న కల్పన ఉండి ఫేషియల్ చేయాలి అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి ఉండి కూర్చోండి అని అంటూ ఉంటుంది. అక్కడ పోయి కూర్చుంటుంది. చైర్ మీద వెళ్ళి కూర్చుంటుంది కల్పన. అక్కడున్న రోహిణి నుండి మనోజ్ ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. నీకు డబ్బు ఇవ్వడానికి ఏడ నుంచి వచ్చినది అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ ఎవరు అని అడుగుతుంటాడు. అక్కడున్న రోహిణి నీ మాజీ లవర్ అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. మనోజుడు కోపంలో బ్యూటీ పార్లర్కి వస్తూ ఉంటాడు. అక్కడున్న కల్పన చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న కల్పన కూడా
మనోజ్ని చూసి ఒకసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న మనోజ్ కల్పన తిడుతూ ఉంటాడు. నీ వల్ల నేను దొంగ లక్షలు మింగడం అయ్యాను అని అంటుంటాడు. కోపంలో పీక పెట్టుకొని ఉంటాడు. అక్కడున్న రోహిణిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.